తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని, శాసనసభ శాసనమండలి ఉమ్మడి సమావేశంలో ఈ ప్రజెంటేషన్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ సంయుక్త సమావేశంపై ఇంకా ప్రభుత్వంలో క్లారిటీ లేదని తెలుస్తోంది. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ ఏం చేయబోతోంది? ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో అధికార ప్రతిపక్ష సభ్యులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి అనుమానాలు నివృత్తి చేసేందుకు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. శుక్రవారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన సీఎం కేసీఆర్ 4 గంటల పాటు ఇవే అంశాలపై చర్చించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై విపక్షాల విమర్శలు చేస్తున్నందున గవర్నర్ కు సుదీర్ఘంగా వివరించారు. ఈ భేటీలో ఉభయ సభల సమావేశం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై చర్చ జరిగింది. అసెంబ్లీ సంయుక్త సమావేశం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం భారీగానే కసరత్తు జరుగుతోంది. పెద్ద పెద్ద స్క్రీన్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 2 గంటల పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధమైంది. ఇలా అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకోవడం ఇదే మొదటిసారి. ఇందుకోసం సాంకేతిక సిబ్బంది, సరంజామాను అసెంబ్లీ అధికారులు సిద్ధం చేశారు. వచ్చే వారం అసెంబ్లీ ఉమ్మడి సమావేశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నా దీనిపై ఇంకా ప్రభుత్వంలో క్లారిటీ లేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై ఆందోళన బాట పట్టిన విపక్షాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సహకరిస్తాయనే గ్యారంటీ లేదని సీఎంతో గవర్నర్ అన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ లేని సంప్రదాయం ఇప్పుడెందుకని గవర్నర్ అన్నారట. ప్రెజెంటేషన్ సమయంలో విపక్షాలు అడ్డు తగిలితే అనవసర గందరగోళం తలెత్తి ప్రధాన అంశం మీద దృష్టి పెట్టడం కుదరకపోవచ్చని గవర్నర్ అభిప్రాయపడ్డారట. అదే బయట ప్రెస్ మీట్ లో ఈ విషయాలన్నీ చెబితే ఇలాంటి అడ్డంకులుండవని, మీరు చెప్పాలనుకున్నది నేరుగా విపక్షాలకు ప్రజలకు చేరుతుంది కదా అని గవర్నర్ సలహా కూడా ఇచ్చారట. గవర్నర్ సూచనతో సీఎం కేసీఆర్ వెనక్కు తగ్గారని సమాచారం. ఉమ్మడి సమావేశం పెట్టి ప్రెజెంటేషన్ ఇవ్వాలా, గవర్నర్ చెప్పినట్లు బయట ప్రెస్ మీట్ పెట్టాలా అన్నదానిపై కేసీఆర్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.